హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ బేసిక్గా ఫీడింగ్ వీడియో చేద్దాం. సో బేసిక్లీ మీకు ఇప్పుడు దాకా ఏ ఫీడింగ్ వీడియో నేను చూపించలేదు కదా, సో దానివల్ల ఫీడింగ్ వీడియో చూపిస్తా. సో నా ఫిషెస్ అన్ని ఫీడ్ చేస్తాను. ఇది ఈవినింగ్ 7 o'clock, ఆల్మోస్ట్ ఈ టైంకి 7 to 8 o'clock మధ్యలోనే చేస్తాను డైలీ. ఒక్కొక్కసారి అటు ఇటు అవుతుంది, వర్క్ ఏమైనా ఆఫీస్ వర్క్ ఏమైనా ఉంటే. సో లెట్స్ గో. అండ్ ఇవాళ వీడియో అంటే ఫీడింగ్ వీడియో చూపించే ముందు ఫస్ట్ మనం షిమ్స్ ట్యాంక్ అప్డేట్ చూద్దాం. షిమ్స్ ఎలాగున్నాయి అనేది. రీసెంట్గా మనం చేసిన బ్లూ షిమ్ ట్యాంక్ను ప్లస్ మన పాత చెరీ షిమ్ ట్యాంక్ ఏదైతే ఉందో, సో చిన్న అప్డేట్స్ ఉన్నాయి అందులో. సో అది ఫస్ట్ చూసేద్దాం, దాని తర్వాత ఫీడింగ్ వీడియో కంటిన్యూ చేద్దాం. సో ఇది మన బ్లూ చెరీ షిమ్ ట్యాంక్. సో బేసిక్గా ఇవన్నీ డస్ట్లా ఉంది కదండి, ఇవన్నీ ఫిష్ ఫుడ్ కింద పడి ఉంది. బ్లూ షిమ్స్ కొంచెం డిఫికల్ట్ అవుతుంది ఇందులో రావడానికి, ఫోకస్ అవ్వడానికి. సో మీరు చూస్తున్నారు, ఇవి చాలా హ్యాపీగా ఉన్నాయి. కానీ బేసిక్లీ నాకు చిన్న నెగిటివ్ అనిపించింది ఏంటంటే, నాకు ఈ ట్యాంక్ సెటప్ నచ్చలేదు చేసాక. కానీ ఇది ప్రస్తుతానికి గ్రో అయ్యేదాకా నేను చెప్పలేను. ఈ మాస్ అంతా గ్రో అయ్యాక దాని తర్వాత ఇది చూడడానికి ఇంకా బాగుండాలి. సో బేసిక్గా నేను మళ్ళీ ఇది చేంజ్ చేస్తానేమో. కానీ ఈ వ్యాలసైల్ అన్నీ తీసేస్తాను నేను త్వరలో. మనం ఇంకో సెటప్కి రెడీ అవుతున్నాం. ఆ సెటప్ రెడీ అయినప్పుడు ఈ వ్యాలసైల్ అన్నీ తీసేసి ఈ బాటమ్కి వేరే ప్లాంట్స్ ఏదైనా ఆలోచిస్తున్నాను, అదేమైనా వేస్తాను. ప్రస్తుతానికి మన దగ్గర ఇక్కడ ఒక 20 షిమ్స్ పైనే ఉన్నాయి ఆల్మోస్ట్. సో కనిపించట్లేదు మీకు, కానీ అవి హెల్దీగానే ఉన్నాయండి, తింటున్నాయి చక్కగా, అన్నీ ఉన్నాయి కూడా. సో ఇంకోటి చిన్న డిఫెక్ట్ అయిపోయింది ఏంటంటే, స్పాంజ్ ఫిల్టర్స్ కొత్తది తెచ్చాను, మోటార్ కూడా కొత్తది తెచ్చాను. కానీ ట్యూబ్ లైన్ దానికి పెట్టాక దాని నుంచి అయితే నాకు అవుట్పుట్ రావట్లేదు. నేను అందుకే మళ్ళీ బాల్ పెట్టేసాను. సో దీని ఫిల్టరేషన్ కోసం కూడా నేను ఏదో ఆలోచించాలి. షిమ్ ట్యాంక్స్కి జనరల్లీ ఫిల్టరేషన్ పెట్టడం చిన్న ప్రాబ్లం అవుతుంది. ఎందుకని అవి సక్ చేసేస్తూ ఉంటుంది అనమాట, బేబీస్ని సక్ చేసేస్తుంది ఫిల్టర్స్. సో దానివల్ల స్పాంజ్ ఫిల్టర్స్ ఒక్కటే మనకు ఇది నేను చెక్ చేయాలి నెక్స్ట్. దీనివల్ల అవ్వట్లేదు అవన్నీ. సేమ్ గోస్ ఫర్ ఇది, కొత్త మోటార్కి ఇది పెట్టాక ఇది అవుతుంది. నాకు ఇదొకటి లాగా ఈ స్నేల్స్ ఆపాలి, చాలా ఎక్కువ అయిపోయినాయి ఈ ట్యాంక్లో. సో ఈ వాటర్ కూడా మీరు చూస్తున్నారు, ఈ వాటర్ కన్నా ఈ వాటర్ చాలా డస్టీగా ఉంది. మేబీ ఫిషెస్ ఇంటేక్ ఎక్కువ ఉంది, స్నేల్స్ కూడా చాలా ఎక్కువ అయిపోయాయి. షిమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇందులో, బాగా డ్రైవ్ అవుతున్నాయి, అంటే బాగా పెరుగుతున్నాయి, పిల్లలు పెడుతున్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు ఎక్కడ పెడితే అక్కడ షిమ్స్ కూడా ఉన్నాయి. కానీ సేమ్ వే గోస్ ఫర్ ద అన్లిమిటెడ్ స్నేల్స్. ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవి ఏడ్ చేయాలో ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను. వీటికి ఒక ట్రాప్ లాంటిది ఏమైనా తయారు చేయాలి. కానీ బై మిస్టేక్ ఆ ట్రాప్లో ఈ చిన్న షిమ్స్ కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ షింప్ లాగ్ మీద ఉన్న షిమ్ క్యారింగ్తో ఉంది, బేబీస్తో, అంటే బేసిక్ ఎగ్స్తో. సో అలా చాలా ఉన్నాయి. సో షిమ్ ట్యాంక్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇది మ్యాక్సిమం నేను మళ్ళీ వాటర్ చేంజ్ చేస్తాను, చేసి 50% తీసి మళ్ళీ 50% వేస్తాను. దాని తర్వాత చూడాలి. ప్లాంట్స్ కూడా ఇందులో బాగానే గ్రోత్ వస్తున్నాయి. ఇందులో అప్పుడే గ్రోత్ రాదు, ఎందుకంటే బేసిక్ ఇంకా 1 week కూడా అవ్వలేదు. చూద్దాం దీని తర్వాత స్లోగా. సో లెట్స్ స్టార్ట్ ద ఫీడింగ్ వీడియో దెన్. సో ఫస్ట్ మనం గోల్డ్ ఫిష్ ట్యాంక్ ఫీడింగ్ స్టార్ట్ చేద్దాం. అవి తినడం భలే ఉంటాయి. కానీ ఇది కొన్ని ఫిషెస్కి నేను బేసిక్ ఫుడ్డే వాడతాను. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది బౌల్స్, ఇవన్నీ మన బౌల్ ఫిషెస్కి, చిక్లెట్స్కి మ్యాక్సిమం ఇవే స్టార్ట్ చేస్తా. చిక్లెట్స్కి నేను ఒక్కొక్కసారి షిమ్స్ కూడా మెయింటైన్ చేస్తా. ఇన్ని ఫిషెస్ ఉన్నాయి, ఇంత వేస్తున్నాను అనుకోకండి. నేను 3 times ఫీడ్ చేస్తాను గోల్డ్ ఫిష్కి అయితే. ఇవి చంకీగా తయారవ్వాలంటే ఫీడింగ్ కొంచెం ఎక్కువ ఉండాలి, ప్లస్ తక్కువలో ఉండాలి. అలాగే తింటున్నాయని ఎక్కువ వేసేసిన ప్రాబ్లమే. నీకు పైకి వచ్చి ప్రశాంతంగా తింటాయి. మన ఇవి కూడా మీకు చెప్పాను కదా లాస్ట్ టైం, ఆల్గేటర్స్. ఇవి కూడా వీటికి ఫుడ్కి అలవాటు పడిపోయాయి. ఈ ఫుడ్కి అలవాటు పడిపోవడం వల్ల ఇవి ఆల్గే తప్ప ఏదో అన్ని తింటున్నాయి. ఇవి మా టీమీ గారు వెతికేసుకుంటున్నాడు ఫుడ్. నా మూల అది స్లోగా ఇటు వస్తాడు. ఆడు పాపం కళ్ళు లేదు కదా, సో దానివల్ల ఆడు స్లోగా రికగ్నైజ్ చేసి స్మెల్కి వస్తాడు. ఇటు వచ్చాక ఆడు తింటాడు. గోల్డ్ ఫిష్ కూడా ఒక్కటి కూడా ఇప్పుడు క్యాజువాలిటీస్ లేవు వచ్చిన దగ్గర నుంచి. ఆల్మోస్ట్ 2 weeks అయిపోయాయి. సో బేసికలీ అన్నీ చాలా హెల్తీగా ఉన్నాయి.
కలర్ ఇప్పటిదాకా ఫేడింగ్ ఏం కనిపించలేదు, ఇది కనిపించలేదు. ఇక మా టీమ్ ఇక్కడ వచ్చేసాడు పైకి. వాడికి ఒక కళ్ళు లేదు, అలా గుడ్డిగా ఏదో పడుతుంది నోట్లో తినేస్తాడు, తింటాడు. కానీ అందుకే ఆడిని మాత్రం వదులుకోలేదు, ఇంకెవరిని వదులుకున్నాను. మన సపోర్ట్ అవసరం బాగా. సో ఇప్పుడు నెక్స్ట్ ఫీడింగ్కి వెళ్ళిపోతాం. సో బేసికలీ నా జైంట్ గోరామీకి నాన్ వెజ్ అలవాటు ఎక్కువ లేదు, చాలా రేర్గా తింటాడు. వీడికి ఏది ఇచ్చినా తినేస్తాడు. ఈ రెండింటికి మాత్రం ఇవే మెయింటైన్ చేస్తాను. జైంట్ రాదు, నేను దూరం వెళ్ళేదాకా ఆడు వెళ్ళి తిండు. అది కొంచెం సిగ్గు ఎక్కువ, కెమెరాలో చూపించగలను లేదో తెలియదు, వెళ్తున్నాడు. అది తెలుసు షూటింగ్ చేస్తున్నానని, స్టూడెంట్. వెళ్ళరా, అందరూ వెయిట్ చేస్తున్నారు, నువ్వు తిన్న చూడు. అంతలోకి ఈడ అవ్వడేసినట్టు ఉన్నాడు అంతా. అవుతుంది చిన్న మనం చెయ్యి మూమెంట్ ఇస్తే చాలు. మేడం గారు బై ద వే అది ఫీమేల్ జైంట్ గోరామీ. అది ఎలా చెప్తున్నాను అంటే బేసిక్గా ఈ సైజ్ వచ్చేసరికి మేల్కి హెడ్ వస్తుంది అనమాట. దీనికి రాలేదంటే ఇది ఫీమేల్. మీరు ఆ రోజు ఫస్ట్ వీడియోలో చూసారు, నా రెడ్ టైల్ క్యాట్ ఫిష్ అసలు కదలలేదు. మా జైంట్ కూడా తింటున్నాడు స్లోగా. అదంతే, కెమెరా చిన్న మూమెంట్ ఇచ్చేసరికి నేను మూమెంట్ ఇస్తున్నా, వాడు వెళ్ళి సిగ్గుపడిపోతున్నాడు. నా రెడ్ టైల్ కూడా ఇవాళ ఫుల్ ఆకలితో ఉంది. ఇంకా ఇప్పుడే లైట్స్ వేసాను కదా, సో కొంచెం టైం తీసుకుంటుంది. మా స్టింగ్రే కూడా ఫుల్ ఆకలితో ఉంది. వీటికి ఫుడ్ ఏంటంటారు అంటే ఆగని చూపిస్తాను. సో నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం మన చిక్లెట్ ట్యాంక్కి. అందులో నా రెడ్ జ్యువెల్స్ ఇవే ఉన్నాయి. వీటికి ఎక్కువ ఫీడింగ్ ఏం లేదు, జస్ట్ కొంచెం ఇలాగ వేస్తా సరిపోద్ది. వీటికి నేను ఆల్మోస్ట్ 2 times వేస్తాను కాబట్టి ఇవే తింటుంది. మోటార్ ఆగిపోయింది, క్లీన్ చేయాలి మోటార్. ఈ వీడియోలో షూట్ చేశాక చేస్తాను, అది అయిపోద్ది. నెక్స్ట్ నా దగ్గర ఉన్న చిన్న ఇవి నా దగ్గరే పెరిగిన ఫ్లవరాన్స్. బేసికలీ మన దగ్గర ఇవి అంత బాగా హెడ్ గట్రా వస్తాయి, మెయింటైన్ చేయాలి. నేను ఈ మధ్య చేయలేదు అసలు. సో ఇవి అయిపోయాక ఇందులో కొన్ని ఉన్నాయి. ఇది అంతా ఉంది, నల్లగా ఉందని మాత్రం ఫీల్ అవ్వకండి. వాటర్ చాలా బాగానే ఉంది. అది యాక్చువల్ నాచు ఉంది ఫుల్గా 4 వైపులా. సో దానివల్ల ట్యాంక్ చాలా క్లీన్ కనిపిస్తుంది. టైం వచ్చినప్పుడు వీళ్ళు రిమూవ్ చేసినప్పుడు నేను చూపిస్తాను మీకు అవి ఏటి ఉన్నాయో. అప్పుడే ఫుడ్ అయిపోయింది, అక్కడ అయిపోయింది, ఇక్కడ ఇంకొంచెం ఉంది. తింటున్నాడు మా టీం కూడా. కష్టజీవి, చాలా కష్టజీవి. వాడు ఆల్మోస్ట్ 1 year నుంచి ఆ సైజులోనే ఉన్నాడు, పెరగడో చేయడు. ఈ మాన్స్టర్ ట్యాంక్స్కి మనం ఫీడ్ చేద్దాం. కానీ నేను 2 నిమిషాలు ఆగుతానేమో. వీటికి జనరల్లీ నా రెడ్ టైల్కి హ్యాండ్ ఫీడింగ్ అలవాటు. సో నేను ట్రై చేస్తాను. వీడు హ్యాండ్ ఫీడింగ్ చేయాలంటే వీడికి ఆకలేసి ముందుకు తిరగాలి నా ముందు. ఇలా కూర్చొని ఉంటే ఆడు రాడు, ఉన్న బతుకం ఎక్కువ వీడికి. ఆడు వచ్చి ఫుడ్ కోసం నన్ను అడుగుతూ అప్పుడు ఇస్తాను. అప్పుడు ఈ వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తా. దానికి లైట్ ఇప్పుడే వేసాను కదా, కాసేపు టైం ఇస్తే ఆడే వస్తాడు. ఓకే, అంతలోగా వాటికి ఫీడింగ్ ఏంటిస్తానో చూపిస్తాను. సో బేసిక్లీ షిమ్స్ ఉన్నాయి. నేను రివర్ షిమ్సే వాడతాను. ఈ సీ షిమ్స్ ఆరెంజ్ కలర్లో, ఇది ఆరెంజ్ లో ఉందని అనుకోకండి, చాలా కొంచెం నానబెట్టడం వల్ల అలాగ అయిపోయింది. సో బేసిక్గా నేను రివర్ షిమ్సే వాడతాను, సీ షిమ్స్ వాడను. దాంట్లో చెప్పలేం, పారాసైట్లు చాలా ఉంటాయి. ఇందులో కూడా ఉండొచ్చు, కానీ అందులో ఛాన్సెస్ ఎక్కువ. సో దానివల్ల అది అసలు వాడను. సో ప్లస్ ఈ ఫిష్ని తెలుగులో ఏమంటారు నాకు తెలీదు. బేసిక్గా ఈడు మన క్యాట్ ఫిష్కే. ఆడికి ఈ బాబు, ఈ ఆరెంజ్ బాబు ఉన్నాడా, ఈడు ఒకటి వేసేస్తాడు. ఈ బాబు ఒకటి వేసేస్తాడు అందులో. అందుకే ఈ చిన్న సైజ్ ఒకటి ఉందా, అది ఆడికి వేస్తాను. ఆడ వేసిన మీరు ఇప్పుడు చూడొచ్చు. సౌండ్ వచ్చేస్తాడు. సరే ఇలా వీడియో చేసినప్పుడు ఇట్లా ఎక్స్ట్రా ఎక్కువ వదిలేసాను కదా, చూడండి ఎలా తింటాడు. అక్కడ వచ్చాడు, నేను కదులుతున్నానని యాక్టింగ్. వేస్తారు అంతలాగా.
నైస్ క్లిప్ వచ్చింది ఇప్పుడు. నీ ఫుడ్ దుబ్బాడు కదా సైలెంట్ పెట్టి. ఓకే, ఇది యాక్టివ్ అయిపోతుంది. వీడికి స్ట్రిమ్స్ వేయాలి. ఓకే సార్ ఇప్పుడు లేసారు. ఇప్పుడు ట్రై చేద్దాం వీటికి వస్తారో రావడం. నేను యాక్చువల్ కెమెరా వాడుతున్నా, ఫోన్ చేతిలో ఉంది కదా, లేదని చేతిలో పెట్టేస్తాను. వచ్చి దుబ్బాడు. అది తింటాడు, అలా ఎలాగైనా తింటాడు. అది ఆడేస్తాడు అతలాగా. సెక్షన్ కప్పాడు. ఓరా నీ తిండి నీకు దొరికింది లేదు. సరే మన ఇప్పుడు కొన్ని కింద వేసేద్దాం. స్టిక్ పిచ్చిపోతుంది. ఫ్లో వల్ల ఇలా వెళ్ళిపోతుంది. ఇది పైకి వస్తే చేతి వెయిట్ చేస్తా. ఇటు తిన్నా చూడండి, ఇటు మౌత్ కింద ఉంటుంది. చూసారా ఎలా తింటాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత ఫాస్ట్గా ఈ వీడియో దొరుకుతుందని. ఇది చాలా రేర్ సీన్ అనమాట. ఇంకో ఫిష్ వేస్తాను. ఇది ఎవరు తింటారో చూద్దాం. చాలా నాకు అంటే చాలా ఇష్టమైన నా గ్యాలరీ అంతకి ఇదే. ఆల్మోస్ట్ 4 years అయిపోయాడు. ఇటు సైజ్ మీకు తెలియట్లేదు అంతే, కానీ చాలా పెద్దది ఇది. ఈ ముళ్ళు చూసారా, ఇది ఒకసారి నాకు గుచ్చుకుంది కూడా. ఈ పెద్ద ముళ్ళు 2 ఉండవు, ఒకటి ఉంటుంది. 2 ఉన్నాయంటే ఒకటి పడిపోద్ది త్వరలో. నా ఫేవరెట్ క్యాట్ ఫిష్ ఇటు. ఇదని కదా ఆ స్పీసీసే నాకు ఫేవరెట్. సర్లేండి, ఇప్పుడు నెక్స్ట్ ఫిషెస్కి వెళ్ళిపోతాం. మళ్ళీ వెళ్ళిపోతాం. తింటడం చూద్దాం. చెప్తున్నాను కదా, ఇవాళ వీడియో చేస్తున్నాను కదా, ఇవి చాలా ఇది అవుతున్నాయి. లేదా పాటికి దాప్ మనం వేసేస్తాయి. ఇవి అంతసేపు ఫుడ్ కోసం అయితే ఇచ్చేవు. అందులో నేను వీక్లీ వన్స్ ఫుడ్ ఇది ఆపుతాను. ఒకరోజు వేయను ఫీడింగ్. సో అందుకు బేసిక్ మీరు ఓకే. నెక్స్ట్ షిమ్స్ ట్యాంక్స్కి వెళ్ళిపోతాం. సో షిమ్స్ ట్యాంక్స్కి ఇవాళ నేను క్యూకంబర్ తెచ్చాను. సో షిమ్స్ ట్యాంక్కి నేను ఇవాళ క్యూకంబర్ తెచ్చాను. సో ఇది పాత నా టాంగ్స్ విరిగిపోయాయి అనమాట. సో 2 పెట్టేస్తాను ఇందులో. 3 వచ్చాయి. ఇలా 2 పెట్టేస్తాను. ఇలా 2 పెట్టేసి షిమ్స్ ట్యాంక్లో వేసేస్తా. అలా తింటే వచ్చి అందులో వాళ్ళకి ఒకటే వేస్తాను. ఇవి ఎక్కువ లేవు కదా, సో సరిపోద్ది. అందులో అయితే స్నేల్స్ కూడా వచ్చి తినేస్తాయి. ఇంకోటి నా ప్లెకో ట్యాంక్కి పోవాలి. సరే ఇది సెట్ చేద్దాం. ఇది నా ప్లెకో ట్యాంక్ వేయాలి. దానికంటే ముందు నేను ఒకసారి వీడియోని ఆపాలి. ఎందుకంటే షిమ్స్ని కట్ చేసి నా క్యాట్ ఫిష్కి, నా ఆరోవెనాకి, అల్బినో ఆరోవెనాకి క్యాట్ ఫిష్కి ఫీడింగ్ వేయాలి. వీడియో తీస్తాను, ఒక్కసేపు ఆగండి. ఇది కట్ చేయాలి నేను ఈ షిమ్స్ మొక్కలు. సో ఇదిగో మన షిమ్స్కి నేను ఇలా కట్ చేస్తాను. కట్ చేసాక ఇలా హాఫ్ పీసెస్లో కట్ చేస్తాను. ఇప్పుడు మన ట్యాంక్లో వేస్తాను. ఇది ఎంత అలవాటు పడిపోయినా కొంచెం ఎందుకో ఇంకా భయం ఉంది వీటికి. సో ఇలా నేను వేసేస్తా. అది కరెక్ట్ దాని వెనకాల ఏదో చూద్దాం. కాసేపు నేను గౌరవం వెళ్తే ఆడే తింటాడు. వాడికి నేనంటే ఎందుకో భయం. వీడికి ఇంకా నేను అలవాటు అవ్వలే ఈ రెండింటికి. ఇంకా వీడియో తీసేస్తున్నాను తీసుకుంటున్నారు. వీళ్ళు కెమెరా నాకే కెమెరా ఫియర్ ఉన్నట్టుంది. వీళ్ళకి కూడా నా ఫిషెస్ అన్నిటికీ ఉన్నట్టున్నాయి.
వీడైతే ఇంకా తిన్నట్లేడు, వీడు తింటాడు కానీ మనం పక్క వెళ్ళిపోతే కానీ తిండు. ఆ మిగిలిపోయిన ఒక క్యూకంబర్ పీస్ ఏమొచ్చి నేను నా ప్లెకోస్ ఉన్నాయి కదా ఇందులో, వాటి కోసం ఇట్లా క్లిప్ పెట్టి ఇలా వదిలేసామంటే ఇది కిందకి వెళ్ళిపోద్ది. అవి వచ్చి తింటాయి అనమాట. ఇంకో క్లిప్ పడిపోయింది. ఇది బేసిక్గా ఇలా కవర్ ఉంచుతాను, లేదంటే ఇది ఎక్కడ దూకేస్తాను టెన్షన్. ఇది ప్రతి 2 సెకండ్కి ఒకసారి టెన్షన్ పడిపోతాడు, ఎందుకు పడతాడు అడిగేది. మనం అంతా ఇంకా అలవాటు అవ్వలే. ఆరోవైనా బేసిక్గా నమ్మడానికి కొంచెం టైం తీసుకుంటుంది. నమ్మేసిందంటే జీవితానికి ఇంకా మీరు అన్నట్టే మీరేమో మా బతుకు అన్నట్టు బతికేస్తుంది మన కోసం. వీడైతే ఆల్రెడీ సైలెంట్గా ఒక మొక్క వేస్తాడు. ఇది ఉండడం వల్ల మనకు తెలియలేదు, మీకు తెలియలేదు, క్లియరెన్స్ రావట్లేదు చూపించండి. సరేండి, నెక్స్ట్ వెళ్ళిపోదాం. వచ్చేసింది మన మిగతా మిగిలిపోయిన పీసెస్. ఇలాగా వీళ్ళకే సరిపోతాయి ఇవి ఇలాగే వేసేస్తాను. వాడు తినేసాడు ఒకటి, వాడు వస్తాడు నూడిల్స్ మిగిలినట్టు మింగేస్తాడు. ఏంటి వీళ్ళు కొత్తగా ఈ మధ్య కెమెరా పట్టుకొని తిరిగేస్తున్నారు అని వీళ్ళు. బేసిక్గా అంత బేగా ఇది చేయను, వీడియోస్ తీయడం చాలా తక్కువ. వాడి మీద ఫోకస్ వద్దాం, అందుకని ఫస్ట్ అయితే గాడే వేస్తాడు. తెలుసు ఇక్కడ మనం ఏదో చేసేస్తున్నాం అని అడిగి. ఇవి చాలా ఇంటెలిజెంట్ ఫిషెస్ అండి. మా కూడా ఇంకా చూడలేదు ఉన్నాయి, ఇంకా పుట్టిందని చూసాక దుఃఖం వెళ్తాడు. ఇలా ఇప్పుడు చూసారు అయిపోయింది, కావాల్సినంత తినే సరిపోతుంది. నా ఫస్ట్ ఫీడింగ్ వీడియోలోనే ఇలాగా వీడు తినేది దొరుకుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వీడికి ఇన్ని మొక్కలు తిన్నాడా, ఇంకా ఇక్కడ ఫిష్ ఉంది అది ఎలా తిందామని చూస్తున్నాను. వాడి పేరు జానా ఏదో ఆలోచించాను, మర్చిపోయాను నేను, మళ్ళీ ఆలోచించాను ఎందుకు వాడి పేరు జాన్ అని ఏదో పెట్టాలనిపించింది. ప్రస్తుతానికి చూసారా, ఇది ఒక్కసారి కూడా నాన్ వెజ్ తినలేదు నాకు. ఏంటి కూరమే చాలా రేర్గా తింటాడు. ఇగో ఇలా వస్తాడు, టేస్ట్ చేస్తాడు, వెళ్ళిపోతాడు అంతే. ఒకసారి మరి మేడం గారికి ఆకలేస్తే అప్పుడు తింటాడు. సో ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తానైతే. నా ఫిషెస్ అన్ని ప్రస్తుతానికి తింటున్నాయి. ఇవి తిన్నాక కొంచెం టైం పడుతుంది, మిగతావన్నీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే, తినే ముందు మీకు ఇంకోటి నేను చూపించలేదు. వాళ్ళకి షిమ్స్ పెట్టాను కదా, అవి ఎలా తింటాయి, అదే సారీ క్యూకంబర్ పీస్ పెట్టాను కదా, అది ఎలా తింటాయో చూపిస్తాను వెళ్ళే ముందు. సో నేనైతే ఇక్కడ బాయ్ చెప్తున్నా. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో దాంట్లో ముందు మన షిమ్స్ ఎలా తింటున్నాయో కూడా చూపిద్దాం. చూడండి, ఫుల్ ఏలియన్ అటాక్ లాగా తినేస్తున్నాయి. ఇది గంట పోయాక నేను వచ్చాను అంటే ఇవి ఎక్కడ లేదు, ఇవన్నీ పైకి ఉండే చూడండి, చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇవి సడన్ గా ఒక ఎంత స్పీడ్ మీద వస్తాయో వచ్చేసి తినడం స్టార్ట్ చేసేస్తాయి. ఇందులో చాలా పురుగులు లాంటివి కూడా వచ్చేసాయి, మీకు కనిపిస్తుంది. నేను ఇందులో ఇప్పుడు త్వరలో ఫిషెస్ యాడ్ చేసి, లేదంటే వాటి వల్ల వాటర్ చెత్త వచ్చేమో నా ఫీలింగ్. ఇవి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇవి తింటున్నాయి. ఈ దూషన్స్ అయితే ఇంకా ఒకటి ఉన్నాడు రోయ్, తింటున్నాడు. మిగతా అయితే ఇంకా రాలే, ఇంకా వీటి తిరుగుతున్నాయి అటు ఇటు. ఇవి ఇంకా నాకు అలవాటు అవ్వలేదు. ఇవైతే తెలుసు ఈడే మాకు ఫుడ్ అడతాడు అని. చిన్న చిన్న పురుగులు కూడా ఉన్నాయి, ఇవాళ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే మొన్న అబ్జర్వ్ చేశాను, కానీ మరీ ఇక్కడికి వచ్చి క్యూకంబర్ తినేంత పురుగు కూడా పెరిగిపోయిందంటే నేను ఎప్పుడూ ఆలోచిస్తున్నాను. ఇప్పుడు త్వరలో నేను ఏదైనా ఇది యాడ్ చేసేయాలి, ఫిషెస్ యాడ్ చేసేయాలి ఈ టైంకి, లేదంటే ప్రాబ్లం అయిపోతుంది. ఇవన్నీ ఒక రన్నింగ్ రేస్ లాగా ఒక్కో స్నేక్స్ ఇప్పుడు వస్తున్నాయి. చూడండి కదులుతాడు, ఒక చూసారా అలా కదిలి ఇది ఒక్కొక్కటి ఇంకా కప్పేస్తాయి. ఇంకా
యూట్యూబ్ షార్ట్లో పెడతానులేండి అది ఎలా తింటాయి అనేది. కాసేపు వచ్చి నేను ఇప్పుడు వెళ్ళాలి, నాకు వేరే పని కూడా ఉంది, వాకింగ్ టైంలో ఉన్నాను ఇప్పుడు. చిన్న వీడియో కోసం వచ్చాను. చూడండి షిమ్స్ బేబీస్ కూడా మీకు కనిపిస్తున్నాయి, ఎంత చిన్న షిమ్స్ చూసారా. సో అలాగా ఫుల్ బాగా ట్రైవ్ అవుతుంది, ఇది బాగా పెరుగుతున్నాయి ఇందులో ఫిషెస్. కానీ నా వాటర్ ఎందుకో గత 2 days నుంచి బేగా చెత్త అవుతుంది, కొంచెం బ్లర్రీగా అయిపోతుంది, ఎంత క్లీన్ ఉండట్లే. నా స్పాంజ్ ఫిల్టర్ వల్ల స్పాంజ్ ఫిల్టర్ క్లీన్ చేసి ఒకసారి పెట్టి చూడాలి. ఓకే ఓకే గైస్, బాయ్ బాయ్.